Ready to move in premium triplex villas at Kollur APR Projects. వేసవికాలం రాకముందే దేశంలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. నీటి సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు వాసుల జీవనం దినదిన గండంగా మారింది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగర వాసుల జీవనం దినదిన గండంగా మారింది. దాహార్తి వెంటాడుతూ ఉండడంతో ప్రజలు నీటి కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నీటి సమస్యల వల్ల ఆఫీసులకు వెళ్లి పనిచేయలేని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే బెంగళూరు వాసులు నీటి కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసులు ఇలా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎండాకాలం రాకముందే బెంగళూరులో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నీటి కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. బెంగళూరులో ప్రస్తుతం కోవిడ్ లాంటి పరిస్థితి ఏర్పడింది. విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులను నడుపుతున్నాయి. చాలా ఫ్యామిలీస్ వేరే దారి లేక స్నానాలు చేయడం కూడా మానేస్తున్నారు. నీటి కొరత వల్ల కొందరు ఆన్లైన్ ఆర్డర్లతో కాళ్ళ నెట్టుకొస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగుల కష్టాలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు ఆఫీసులకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సమస్య మొదలైంది. అంతేకాకుండా నీళ్లు ఉన్న చోటికి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 రోజులకోసారి స్నానం చేస్తూ ఆహారం కోసం ప్లాస్టిక్ ప్లేట్లను వాడుతున్నారు. మెరుగైన నీటి నిర్వహణ పద్ధతులను అనుసరించే నివాస ప్రాంతాలు, అపార్ట్మెంట్ వాసులు కూడా తాగునీటి కోసం ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. అయితే నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. వంట పాత్రలు కడిగే పని లేకుండా ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. నీటి వృధాను అరికట్టి వినియోగం తగ్గించేందుకు యూజ్ అండ్ త్రో కప్పులు, గ్లాసులు, ప్లేట్స్ను హోటళ్లు వినియోగిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా నీటి దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదని పేర్కొన్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఊహించని విధంగా ముందుగానే నీటి వనరులు అడుగంటిపోయాయి. ఈ విధమైన నీటి సంక్షోభం ఒక్క బెంగళూరుకే పరిమితం కాదు. భవిష్యత్తులో మరిన్ని నగరాలు నీటి కొరత అంచున ఉన్నాయి. 2030 నాటికి భారత జనాభాలో 40% మందికి తాగునీరు దొరకని పరిస్థితి ఎదురవుతుందని నీతి ఆయోగ్ 2019లోనే నివేదిక ఇచ్చింది. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, బఠిండా, లక్నో, చెన్నై వంటి దాదాపు 30 నగరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ 2020 నివేదిక ప్రకారం 2050 నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని స్పష్టం చేసింది. ఇందులో ఢిల్లీ, శ్రీనగర్, కోల్కతా, బెంగళూరు, ముంబై, జైపూర్, ఇండోర్, అమృత్సర్, పూణే, కోజికోడ్ మరియు విశాఖపట్నం ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.